రమేష్ గారికి, ఆర్ఎంపీ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా, అలాగే ఇక్కడికి హాజరైనటువంటి సోదరులందరికీ కూడా, ఆర్ఎంపీ డాక్టర్లందరికీ కూడా, టీఎంపీకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మీ అందరికీ కూడా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది. దానికి ఎరపతిరేని శ్రీనివాసరావు గారు 100కి 200% మీకు అందరికీ కూడా అండగా ఉంటారు. వారికి తోడుగా మేము మీ అందరికీ అండగా ఉంటాము. మేము ఏదో హాస్పిటల్స్ టౌన్స్ లో ఉంటాయి, మీరు ప్రతి గ్రామంలో వ్యక్తిగత సంబంధాలు అనేవి మీకే ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి అన్న మామ అనుకుంటా ఇంట్లో అందరితో వ్యక్తిగత సంబంధాలు నేర్పుకొని వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీరు కూడా ఉంటారు. కాబట్టి మీరు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, అరపతినేని గారి గురించి, కృష్ణదేవరాయలు గారి గురించి, వాళ్ళు చేయబోయే మంచి పనుల గురించి మీరు వివరించండి. మీకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుస్తారు. మీకు సర్టిఫికేషన్ కానీ అవి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అరపతినేని గారితో, దేవరాయలు గారితో చెప్పి మనం చేయించుకోవచ్చు. ఇందులో 100కు 100% మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అలాగే మీరు ఆర్ఎంపీ పవర్ ఒకటి ఎప్పటి నుంచో ప్రతి ఎలక్షన్ కి అడుగుతూ ఉంటారు. ఈసారి ఖచ్చితంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనుమతితోటి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీకు సార్ వీళ్ళకి ఆర్ఎంపీ భవన్ ఒకటి మనం ప్రొవైడ్ చేద్దాం సార్. కృష్ణదేవరాయలు గారు ఫండ్స్, ఎరపతినేని గారి ఫండ్స్, 2 ఫండ్స్ కలిపి మీరు సైట్ చూసుకుంటే ఆల్రెడీ మన వాళ్ళు అడిగాను సైట్ ఉందని చెప్పారు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీకు ఉన్నా కానీ మీరందరూ దాన్ని మీరే వాడుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చినా నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను, ఎంపీ గారికి చెప్తాను. మీకేం ఇబ్బంది ఉండదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి మీరు ఒక్కరిలే కాకుండా మీరు గ్రామాలలో ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయగల సత్తా మీలోనే ఉండిద్ది. అందరూ ఆ పని చేసి ఎరపతినేని గారిని, కృష్ణదేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జరిగింది ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత. మీరు గ్రామాల్లో అన్ని కుటుంబాలు గ్రామాల్లో మీరు ఏ వ్యక్తికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా వెంటనే మీరు అటెండ్ అవుతారు. ప్రాథమిక చికిత్స చేసి ఇబ్బందికర పరిస్థితి ఉంటే మళ్ళా బయట పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు. లేకపోతే మీరే ట్రీట్మెంట్ చేసి ఆ పేషెంట్ని ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే బిల్లు కట్టాలి. మీరైతే రైతు వ్యవసాయం పంటలు పండించుకొని బిల్లు ఆ పంట చిత్తాలు డబ్బించుకొని మీరు తీసుకొని మీరు చేస్తారు. అందుకని మీరు గ్రామాల్లో ప్రజలకు కనిపించే దేవుళ్ళు, మీరు ప్రత్యక్షంగా మీరు ఇబ్బంది వస్తే ఆరోగ్యపరంగా మీరే కనపడతారు. మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే మీరు బాగు చేస్తారు, చికిత్స చేస్తారు. కానీ ఇప్పుడు
రాష్ట్రానికి ఆరోగ్యం బాగలేదు జగన్మోహన్ రెడ్డి వల్ల. అదేం చేయాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. రాష్ట్రం అనారోగ్యంగా ఉంది. ఒక వ్యక్తి సైకో పరిపాలన వల్ల, ఒక వ్యక్తి అనాలోచిత నిర్ణయం వల్ల ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఏది ఎటుపోతే మనకెందుకులే అనుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఈ రాష్ట్రం ఎవరి సొంతం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి. ఇది ఆ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనం కూడా ఉన్నాం. మా ఇష్టం వచ్చిన భూములు అమ్ముతాం, మా ఇష్టం వచ్చినట్టు స్థలాలు అమ్ముతాం, రాష్ట్రాన్ని కబ్జా చేస్తాం, మాట్లాడితే మనుషులను చంపుతాం, కేసులు పెట్టి లోన్ వేస్తాం. వేయడానికి ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్న, భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఇది. వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాలు కావు. డాక్టర్ సుధాకర్ గారు అడిగింది మాస్క్ ఏమి అడిగారు. కరోనా టైంలో ఆయన ఏం చేశారు మీరు చూశారు. పిచ్చివాడిగా చిత్రీకరించి చంపేశారు. అంటే మాట్లాడే భావ స్వేచ్ఛ ఈ మోనోపలి వీళ్ళకి ఎవరిచ్చారు. ఈరోజు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. హత్య రాజకీయాలు చేశారు, మహిళలపై అత్యాచారాలు చేస్తా ఉన్నారు, సర్వ సంపదలు దోచేసుకున్నారు. రాష్ట్రంలో ప్రజల రక్తం పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. అందుకని ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన ఈ చీడ, ఈ పీడ, ఈ అనారోగ్యం తొలగించాలంటే మీరు కూడా దాంట్లో మొట్టమొదటి బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం గెలిస్తేనే మరలా మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 3 పార్టీలు ఈరోజు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వస్తేనే ఈ రాష్ట్రానికి పెట్టిన చీడ దరిద్రం వదిలిపోతుంది. అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో. అరాచకంగా అధికారం ఉందని అరాచకానికి వెళ్తే ఖచ్చితంగా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతుంది. ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు కూడా చెప్పారు ఈరోజు గతంలో పారామెడికల్ కోర్సు కూడా దాన్ని కూడా మధ్యలో ఆగిపోయింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. రేపు ప్రభుత్వం రాగానే దాన్ని కొనసాగించే బాధ్యతను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. అది మీకు తప్పకుండా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు చెప్పారు. మండల హెడ్ క్వార్టర్లో అయినా లేదా మీరు నివసించే గ్రామంలో అయినా ఇళ్ల స్థలాలే కాదు, ఇల్లు కూడా ప్రభుత్వం నుంచి కట్టిస్తామని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తామా. అదేవిధంగా అసోసియేషన్ బిల్డింగ్ దీనికి 25 సెంట్లు మనం ఇచ్చాం. మీకు ఇచ్చిన స్థలాన్ని కూడా ఫెన్సింగ్ చేసుకుంటే దాన్ని కూడా లాగేసుకుందాం. నా పేరు లాగేసుకున్నట్టు ఇప్పుడే చెబుతున్నాను. చాలా మంది కబ్జాలు చేసినట్టే స్థలాలు వీళ్ళు మీ స్థలం కూడా కబ్జా చేశారు. ఈరోజు ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు ఎట్లా అయిపోయాయి. ప్రైవేట్ ఆస్తులు కూడా బోర్డులు పెట్టుకుంటున్నారు. పిడుగురాలేదు మా ఆస్తి మా ఆస్తి అని కబ్జా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఇచ్చిన 25 సెంట్ల స్థలాన్ని జూన్ 4 తర్వాత మరలా మీకు ఇప్పిస్తాను. దానికి 10 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇస్తాను. బిల్డింగ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. నా ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంపీ గారిని కూడా అడిగి మీరు అసోసియేషన్ బిల్డింగ్తో పాటు మీ కుటుంబాలు ఏదైనా ఫంక్షన్ జరిగితే కూడా దాంట్లో చేసుకునే విధంగా కూడా దాన్ని కట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎంపీ కుటుంబాల్లో మన పిల్లలు చదువుకొని బాగా మెడిసిన్ ఫ్రీ సీట్ వస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ప్రస్తుతం ఉన్నారా? ఎవరన్నా? ఒకవేళ రేపు గవర్నమెంట్ వచ్చినాక వస్తే దానికి రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు ఎరపలేని చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఉచితంగా మేమే కడతామని చెప్పి కూడా అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. ఇవి మనం ఇక్కడ సమావేశమై మనకున్న సమస్యలు మనం చర్చించుకున్నాం. దాని పరిష్కారాన్ని కూడా మనమే మాట్లాడుకుంటున్నాం. గతంలో కూడా నేను ఒక
చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కూడా మీకు తెలుసు, చాలా వరకు అవన్నీ బాగా ఉన్నాయి. మనం కూడా నియోజకవర్గంలో ఇంకో సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా పెట్టాం. దాంట్లో రేపు గెలిచిన తర్వాత గుజరాల కేంద్రంగా జిల్లా రావాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్తో పాటు 5 సంవత్సరాల్లో నేను కూడా ఒకటి ప్రతి కుటుంబానికి కూడా ఒక గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. గ్యాస్ కనెక్షన్ కూడా చంద్రన్న బీమా మీరు చూసారు. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తన్నా ప్రమాదాల్లో గాయపడితే 2 లక్షలు ఇచ్చారు, ప్రమాదాల్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,00,000 మందికి నేను ఆ బీమా కట్టాను. చాలా కుటుంబాల్లో వ్యక్తులు చనిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇస్తే వాళ్ళు అడిగారు, మేము బీమా కట్టలేదు కదా, మాకు ఎలా వచ్చింది అంటే, మీరు కట్టలేదు కానీ మీ తరఫున ఎమ్మెల్యే గారు కట్టారు, అందుకే మీకు డబ్బులు వచ్చినాయని చెప్పారు. దీనిని మన ప్రభుత్వం 5 లక్షల రూపాయల చంద్రన్న బీమాని 10 లక్షల రూపాయలు చేయబోతా ఉంది. సో మా ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే మనకు ఉన్నారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 1,50,000 మంది పైన ఉన్నారు మన నియోజకవర్గంలో బీమా పథకంలో ఎలిజిబుల్ అయ్యేవారు. ఆ 1,50,000 మంది కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన ఎల్ఐసి సంస్థలు కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కూడా నేనే కట్టి 10 లక్షల బాండ్లు మీకు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాను. 1,50,000 మంది కూడా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను అందుకే మీకు అందరికీ చెప్పేది, ఇవన్నీ రాజకీయాల కోసం కాదు చెప్పేది. ఇది మన నియోజకవర్గం, ఇదే మన పల్నాడు. ఈ పల్నాడులో మనందరం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే మన వృత్తుల్లో మనం ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా తమ ప్రాంతం పట్ల అభిమానం ఉంటుంది, మన అనే ఒక ఆప్యాయత ఉంటుంది. కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మన సంపదలను దోసుకోకపోవడం, అధికారం కోసం మనుషుల్ని చంపేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల నేను చూసా. 14-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా గుజరాత్ నియోజకవర్గంలో చనిపోలేదు. నేను ఫ్రాక్చర్ని కంట్రోల్ చేశాను. బతకమన్నా, పిల్లలను చదివించుకోండి, వ్యాపారాలు చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, మీ వృత్తుల్లో రాణించండి. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి కానీ తర్వాత వద్దు, ఈ రక్తపు కూటు రాజకీయ నాయకులకు వద్దని చెప్పాను. వెంకయ్య చౌదరి గారు, సుబ్బరాయుడు, అల్లావుద్దీన్ గారు వచ్చి సన్మానం. విధానం